ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసు కూర్చుంటే ఏమీ లేదని ఆడించుకుంటా దయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం హిస్పసల్ సరుకు తీసుకురారా నీ సౌటను పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏకా సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట బిల్లు నీ బుర్ర డొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవిని వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నిజం అడిపోను. సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా అడగట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. సరిగ్గా ఎక్కడేనమ్మా? ఇక్కడేమో 5 బోండాలు పెట్టారా, లోపలేమో 4 బోండాలు ఉన్నాయా? అయ్య బాబా, ఈ బోండాలతో పాటు నా తుండుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన దయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ దిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి, కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఆనందో బ్రహ్మం, పరమానందో బ్రహ్మం. చూశారా? ఇల్లెవరో కేడీలు, దొంగలు పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు, మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు, మనం అయ్యో పాపమని నీడనిస్తాము. చివరికి తప్పంతా మన ఎత్తిన పడుద్ది, మనం దొంగలైపోతాం. అందుకని వీళ్ళ తక్కిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఊడ్చిపండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు, పద. వాళ్ళు మన ఎలనాడిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు.
వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లు కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ అంత కూడా అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒకరోజు కనపడకుండా పోయింది. అక్కడుంది ఇక్కడుంది, ఇలా ఉంది అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గానీ మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడు గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట? ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా నే పుట్టింది గొప్పింటానే, కానీ ఏం లాభం? పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచేత్తో నీళ్లు తాగుతావా? ఏ ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా. అయ్యో నా కాలు. అబ్బా, అబ్బా, అరే పెద్ద దెబ్బే తగిలింది, నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవింద. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో అవ్వా అవ్వా, ఎక్కడో పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అలీ కుమార్ని.
నీ పనవండి. నీ పెళ్ళం నీతో కాపురం చెయ్యా. ఓరే ఎప్పుడనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పెళ్ళం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బొగ్గలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం చచ్చిపిల్లాడు అనుకుంటున్నావంటరా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే ఇక నేను నీ పంపు కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసి దిక్కుండద్దంట్రా. నువ్వేమో పంపు పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళిలో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత మీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాలగొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నత్తి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. గుబ్బలేదు, డోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మి ఎవరు పాపం? కర్మకాళి. ఇంకెందుకంటే తినం. చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏమిటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేమేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా
ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్. ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరో ఉండరు. మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి. ఇందుకా నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం, మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణక్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నాదే మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. తల ముద్ద అమ్మాయిని చూడు. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నాటండి? ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఏట 1 నెల కనిపించకుండా పోయిందండి. 22 ఏట నువ్వు నోరు మీరా? లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా ఆ నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి.
నోటో బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. ఆది తాళం అండి. శనివారం ఆ తాళం అయితే నా బొంత శనితాళం వాయించు. ఓరు నీనడుకు మోగుతాడు గట్ట నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందిలేండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బావగారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బావగారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి. మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతున్నా. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ? నీ రక్తంలో నేను, నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్ కు పోనీ. స్టేషన్ కా? దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరి వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం, ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంచా, రాము, నేను నన్ను మర్చిపోరాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య. ఏమిటి ఉన్నట్టు పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది?
పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు, నో పోలీస్ స్టేషన్ లో చెప్పారు, నో నో. నువ్వే చెప్పావు. నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు జాతకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము, రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావని భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మదేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస్ తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ప్రేమించుకున్నారా? అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోనుంటుంది. దీ సంగతి బావా, ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరే ఉన్నా? సంధ్య. సంధ్య? ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను. అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. దిల్వార్. ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉంద మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ. థాంక్ గాడ్, పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ, ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తోంది శాస్త్రిజీ. ఏడుపొచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. సరే, ఆలోచించారా? ఏమి నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిల్లోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది.
నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ వాణ్ణి కాను. శాస్త్రిజీ, ఎందుకు ఈ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాణ్ణి కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కాదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడను. ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు, మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదితే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఖాళీ గ్లాసు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు, నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్, చెప్పుకున్నానని వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటే. ఉన్నట్టుండి మీరు ముసలాన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో. నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే? థ్యాంక్ యూ. సంధ్య, 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య, సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను. అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు. నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలుంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించడం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. సార్, ఎస్. మా నాన్నగారు మీకెలా తెలుసు?
మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్ పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు, మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే. గుడ్, వెరీ గుడ్ సంచ. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితిగతం రావాలి. రాకపోతే ఆడదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తిగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంజయ్, ఇద్దరం కత్తుల బొమ్మలో ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు అదేమిటి బాగారు అక్కడ మీ కోసం ఎదురు చూస్తుంటే ఎదుర్కొంటారంటే ముందుకు పదండి. దయచేయండి. బాగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకున్నాడు. వాడు ఎక్కడికి రాడయ్యా. శుభు ఆయన గర్భధానన్నాడు, తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే ఎక్కడికి రమ్మంటా? పేరు కుట్టిందా? ఏంటా చూపులు? చూపులు సరేరా, ఈడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచుకెళ్తానేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు ఏ విషయం అది చెప్తా కదా. మనలో ఎవరికేమో నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను చుక్కన్నా తీసి వెళ్ళవేరా. బావా ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా, లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనుంది. చిచి నా రోడ్లు కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. పోనీ లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి? రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం? ఒక్క పని ఏమిటి బావా, కనీసం 60 డజన్ వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు? అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్? షూర్. హలో. yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. proceed. ఎస్, మన గుర్రం మంచి రైజింగ్ ఫామ్ లో ఉంది సార్. okay my boy. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. when? వచ్చే వారమే. is it? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అది పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.